ఐరన్ రిచ్ డైట్ ఫర్ వెజిటేరియన్స్. అంటే మోస్ట్లీ వెజిటేరియన్స్కి ఐరన్ లోపించడం అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. వాళ్ళ కోసం స్పెషల్గా ఐరన్ రిచ్ డైట్ అనేది చూపిస్తుంది. ఓకే, మరి దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు? సో అందరికీ చాలా ఫేమస్, లైక్ చాలా బాగా తెలిసి బాగా ఫేమస్ అయిన ఏబీసీ జ్యూస్ చేస్తున్నాము. బట్ దాంట్లో ఏ అనేది కొంచెం డిఫరెంట్ అన్నమాట, సీక్రెట్. ఓకే, నాకు తెలిసి ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. కానీ ఇక్కడ ఏ యాపిల్ కాదుగా. ఏ యాపిల్ కాదా? చూద్దాం ఇంగ్రీడియంట్స్ అయితే. సో ఐరన్ రిచ్ డైట్ ఫర్ వెజిటేరియన్స్లో భాగంగా ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఏబీసీ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, బీట్రూట్, క్యారెట్, డేట్ సిరప్. ఐరన్ రిచ్ డైట్ ఫర్ వెజిటేరియన్స్లో భాగంగా ఏబీసీ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, యాపిల్ బదులుగా ఆమ్లా తీసుకొచ్చారనమాట. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉసిరికాయ అనేది అన్నిట్లోనే వాడుతున్నారు కదా. మామూలుగా అయితే పచ్చళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటేవారు ఇది వరకు అయితేనే. ఉసిరి రసం అని చెప్పేసి అండ్ ఇలాగే జ్యూసెస్ అవి ప్రిపేర్ చేసుకుంటున్నారు. వైటమిన్ సి రిచ్ కాబట్టి మంచి గ్లో వచ్చేస్తుంది అనమాట స్కిన్కి. సో జనరల్గా మన అందరికీ తెలిసింది అదే, అంటే ఆమ్లా ఉసిరికాయ అనగానే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో స్కిన్కి మంచిది, యాజ్ వెల్ యాజ్ మనకి ఇమ్యూనిటీ పెంచుతుంది అని చెప్పేసి. బట్ దాంతోపాటు మనకి ఈ ఆమ్లా అనేది వైటమిన్ సి ఉంది కాబట్టి మన బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, బాడీలో సరిగ్గా ఐరన్ ఉన్న తర్వాత కూడా మనకి వైటమిన్ సి లోపించినప్పుడు అది బాడీలో అబ్జర్వ్ అవ్వదు. ఐరన్తో పాటు మనం వైటమిన్ సి ఇంటేక్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అందు గురించి ఈరోజు తీసుకొచ్చారనమాట. సో చిన్న ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓకేనా? ఏం చేద్దాం? ఫస్ట్ ఏం కట్ చేస్తారు? మీరు ఏది చేయమంటే అది చేస్తాం. మీ ఇష్టం అండి. ఏ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆమ్లాతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఉసిరికాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఓకే, ఉసిరికాయ యొక్క లాభాలు అయితే చెప్పారు మీరు. బీట్రూట్ అండ్ అలాగే క్యారెట్ కూడా యూస్ చేస్తున్నాను దీంట్లో. సో ఐరన్ రిచ్ ఫుడ్స్లో భాగంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఎక్కువ మనకి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుందా? సో జనరల్గా మనకి ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది అశ్విని. వీటిలలో క్యారెట్, బీట్రూట్లలో చాలా మినిమల్గా ఉంటుంది. జస్ట్ మనకు వైటమిన్ సి ఉంటే అబ్జార్ప్షన్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఓకే, అండ్ చాలా మంది ఈ మధ్యలో ఏబీసీ జ్యూస్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో యాపిల్ కాకుండా అప్పుడప్పుడు మనం ఆమ్లా యాడ్ చేసి తీసుకోవడం వల్ల బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ బాగా అవుతుంది అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగా మెయింటైన్ అవుతాయి. అవును, ఎలాగో దీంట్లో మనం లెమన్ కూడా వేసుకుంటాం, నిమ్మరసం యాడ్ చేసుకుంటాం కాబట్టి దానికి బదులుగా ఎలాగో మనకు ఉసిరికాయ కూడా ఉంది కాబట్టి ఇది యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ క్యారెట్ని కూడా మనం ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ బీట్రూట్ కూడా ముక్కల్లాగా కట్ చేసుకుందాం. సో ముందుగా మిక్సీ పట్టుకుంటే మనకి అయిపోయినట్టే కాబట్టి జనరల్గా అంటే ఇది తాగేమో ఏమన్నా కొంచెం పల్ప్ అవన్నీ తీసేసుకోవచ్చు, డైరెక్ట్గా అలానే తాగేయచ్చు. సో ఇన్ కేస్ డైజెషన్ ఇష్యూస్ ఉంది అంటే మాత్రం పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ డైజెషన్ ఇష్యూస్ ఏం లేదు అనుకుంటే పల్ప్తో తీసుకుంటే మంచిది. ఈవెన్ వెయిట్ మేనేజ్మెంట్కి కానీ లేకపోతే కొంచెం బాడీకి మంచి ఫైబర్ అందుతుంది కాబట్టి మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అలాంటివి కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. ఎందుకు ప్రత్యేకంగా వెజిటేరియన్స్కి మాత్రమే చెప్తున్నారు? వాళ్ళలో ఎక్కువ ఐరన్ లోపిస్తుందా? సో జనరల్గా నాన్ వెజ్ ఫుడ్స్ అనేది నాన్ వెజిటేరియన్స్ అయితే వీక్లో 2 times అయినా నాన్ వెజ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. సో నాన్ వెజ్లో మనకి ఐరన్ ఎక్కువ లభిస్తుంది. వీటిలలో ఏంటి అంటే ఐరన్ మనకి వచ్చే క్వాంటిటీ అనేది తక్కువ. అంటే మనకు ఒక బౌల్ ఆఫ్ పాలకూర కానీ తోటకూర ఏది తీసుకున్నా దాని నుంచి హార్డ్లీ 1-2 grams ఆఫ్ ఐరనే వస్తుంది. బట్ మన రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఇట్ డిపెండ్స్, లైక్ వేరీ అవుతుంది. జనరల్గా చెప్పాలంటే మెన్కి ఆల్మోస్ట్ 8 milligrams వరకు అండ్ ఉమెన్కి ఆల్మోస్ట్ 18 milligrams వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. సో జస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాని నుంచి ఒక 2 mg వస్తే అది డేకి సరిపోదు కదా. సో వెజిటేరియన్స్ ఎక్కువ వీటి మీదే డిపెండ్ అవుతూ ఉంటారు అండ్ వచ్చే ఐరన్ క్వాంటిటీ అనేది కూడా తగ్గుతుంది కదా.
సో అందుకోసం అట్లీస్ట్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే వాళ్ళకి పెరుగుతుంది ఐరన్ ఇంటేక్ అని చెప్పేసి. ఇన్ కేస్ ఐరన్ లోపిస్తే కనుక సిమ్టమ్స్ ఏముంటాయి? సో ఐరన్ తక్కువైనప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ హిమోగ్లోబిన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. బికాస్ మనకి ఐరన్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి మనకి హిమోగ్లోబిన్ ప్రిపేర్ చేయడం యాజ్ వెల్ యాజ్ మనకి రెడ్ బ్లడ్ సెల్స్లో ఒక ప్రోటీన్ ఉంటుంది హీమ్ అని చెప్పేసి. ఆ హీమ్ ప్రోటీన్ ఫంక్షన్ ఏంటి అంటే మనకు ఆక్సిజన్స్ని లంగ్స్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది. సో ఈ ఐరన్ అనేది తగ్గినప్పుడు ఆ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో అలా తగ్గినప్పుడు ఏంటి అంటే ఓవరాల్గా బాడీలో పేల్ స్కిన్ లాగా, అంటే చర్మం తేలబడిపోయింది అంటారు కదా, తెల్లగా అయిపోయింది అని అలా ఉంటుంది. ఎక్కువ ఫెటిక్ ఉంటుంది, చాలా వీక్గా ఉంటారు, ఫ్రీక్వెంట్గా గిడ్డినెస్, కళ్ళు తిరిగి పడిపోవడము, ఇలాంటివి మేజర్గా సిమ్టమ్స్ లాగా కనిపిస్తాయి. ఓకే, చాలా విషయాలు చెప్పారు. సో జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఖచ్చితంగా. సో కట్ చేసుకున్న ముక్కలు మొత్తం మిక్సీ జార్లో వేస్తాం. ఓకే. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాం. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ వరకు డేట్ సిరప్ వేసుకుంటున్నాం. సో దీన్ని మనం మిక్సీ పట్టేస్తాం. ఓకే. సో అశ్విని, మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్లో తీసేసుకోండి. ఓకే. సో పైన కొద్దిగా మనం డేట్ సిరప్ యాడ్ చేసుకుంటాం. డన్. సో ఎగ్జాక్ట్ మీ డ్రెస్కి మ్యాచ్ అయ్యే జ్యూస్ అయితే రెడీ చేసేస్తాం. ఓకే, ఇచ్చేసేయండి. టేస్ట్ చేసేలా ఉండదు. షూర్. చిన్నపిల్లలు తాగొచ్చా అండి ఇది? తీసుకోవచ్చు. మరి మరి అలా ఇవ్వచ్చా? ఒక 4 years పైన వాళ్ళకి ఇవ్వచ్చు. మరి చిన్న పిల్లల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా, వాళ్ళంతా డైజెస్టివ్ ట్రాక్ అంత యాక్టివ్గా ఉండదు. ఓకే. కలర్ఫుల్గా ఉంది. కోర్స్ నాకు రోజు తాగే జ్యూసే కాబట్టి నాకు అలవాటే. కాకపోతే యాపిల్ బదులుగా దీంట్లో ఆమ్లా, ఉసిరికాయ యూస్ చేశారు. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఏబీసీ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, బీట్రూట్, క్యారెట్, డేట్ సిరప్. ఏబీసీ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, డేట్ సిరప్ తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని డేట్ సిరప్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఏబీసీ జ్యూస్ రెడీ.